ఫ్రెండ్స్ ఈ వ్యక్తి అనుకుంటాడు బుల్లెట్ చాలా దూరం వెళ్లాలని అనుకుంటుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా పిన్తో కార్ట్రిడ్జ్ గీయడం మొదలుపెట్టి గన్ పౌడర్ అంతా ఒక్కటిగా బయటికి తీస్తుంటాడు. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని ఆ పౌడర్ ని మోడిఫై చేసేస్తాడు. ఇంకా స్ట్రాంగ్ అయ్యేట్టు పాత పౌడర్ తో కొత్తది కలిపి మళ్లీ బుల్లెట్ లో బరాబర్ నింపేసి టేప్ అంటించేస్తాడు. తర్వాత ఆ బుల్లెట్ ని గ్రైండ్ చేసి పదును పెడుతుంటాడు. ఇప్పుడు గాలి రాంకు తగ్గిపోయి బుల్లెట్ ఇంకా వేగంగా ఇంకా దూరంగా వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ప్లాన్ వేసుకున్నది 10 కిలోమీటర్ల దూరంలో ఒక్కడిని కాల్ చేయడం. వెంటనే స్నైపర్ రైఫిల్ అటాచ్ చేసుకుని స్కోప్ లో దూరం ఖచ్చితంగా 10 చూసుకుంటుంటాడు. అంత దూరం కాబట్టి బుల్లెట్ కింద పడిపోతదని అర్థమైంది కదా. అందుకే గన్ మొద్దుని కొంచెం పైకి ఎత్తి అడ్జస్ట్ చేస్తుంటాడు. తన ప్లేస్ టార్గెట్ ప్లేస్ 2 మ్యాప్ లో పర్ఫెక్ట్ గా మార్చేసుకుంటుంటాడు. గాలి ఏ దిక్కు నుంచి వస్తది, ఎంత స్పీడ్, టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ ఫీల్ అయి చెక్ చేసుకుంటుంటాడు. ఈ డేటా అంతా కలిపి బుల్లెటరీ ట్రాజెక్టరీ రెడీ చేసుకుంటుంటాడు. స్కోప్ లో చూసి రోడ్డు మీద ఎవరైనా ఆటంకం ఉందేమో అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దారి క్లియర్. ఇప్పుడు బుల్లెట్ లోడ్ చేసి అంత దూరం కాబట్టి మొబైల్ స్క్రీన్ మీద టార్గెట్ ని లైవ్ ట్రాక్ చేస్తూ అవసరమైతే గన్ని ఇంచుమించు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేవాడు. చివరికి టార్గెట్ వచ్చేస్తుంది. వాడు మాట్లాడగానే షూటర్ కి తెలిసిపోతుంది ఇదే టైము అని. ట్రిగ్గర్ ఒత్తాడు. బుల్లెట్ ప్లాన్ చేసిన పాత్ మీద గాలిని చీల్చుకుంటూ 10 కిలోమీటర్లు దూసుకెళ్లిపోతుంటుంది.